అంత గొప్పవాడు దేవుడు. అంత గొప్పవాని గర్భాన్న పుట్టిన పిల్లలు కూడా ఎలా ఉండాలని కోరుకున్నాడు అంటే సంపూర్ణులుగా ఉండాలి. సమస్త విషయాలలో, ప్రేమించే విషయంలో, జ్ఞానం విషయంలో, దాతృత్వం విషయంలో, దేవుడి కొరకు బ్రతికే విషయంలో సంపూర్ణంగా ఉండాలి. పరిపూర్ణ హృదయంతో ఉండాలి, పూర్ణ వివేకంతో ఉండాలి, పూర్ణ హృదయంతో ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. కానీ క్రైస్తవ్యం పరిస్థితి ఏంటి అంటే అక్కడక్కడ బైబిల్లో చిన్న చిన్న పునాదులు వేసుకుని పునాదుల మీద ఆగిపోయారు. ఎక్కడుంది బైబిల్లో ఈ మాట అంటే చూద్దాం. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక, త్వరగానే ముగించేస్తాను, మీరు ఎవరు కంగారు పడకండి. వాతావరణం అనుకూలంగా లేదు కనుక మీరు త్వరగా వెళుదురు. కానీ హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చివరి మాటలు మీరు ఒకసారి చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చివరిలో దేవుడు కొన్ని మాటలు చెప్తున్నాడు. చివరి వచనాల్లో ముందు 11 చూస్తే, ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులున్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టం. ఆ రోజున్న క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉందంటే, దేవుడి జ్ఞానాన్ని పౌలు గారు కష్టపడి చెబుదాము అని ప్రయత్నిస్తున్నా వినటానికి వాళ్ళు ఎలా ఉన్నారట? వినటానికి మందులు అంటే వాక్యం వినడానికి కూర్చుని నెమ్మదిగా చల్లగా చల్ల కునుకులు తీస్తున్నారు వీళ్ళు. అందుకే అంటున్నాడు, మీరు వాక్యం వినడానికి ఎవరట? మందులు, మత్తులో ఉన్నారు. సో మీరు మందులుగా మారిపోయారు కనుక మీకు వాక్యంలో ఉన్న లోతైన విషయాలు విశదపరచుట కష్టం అనేసాడు. దేవుడు వాక్యం వినేటప్పుడు అండి, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడు వాక్యం వినేటప్పుడు మన హృదయం ఎంత బాగా వెతుక్కుంటాడో, వాక్యం దొరికేటప్పుడు అండి, వాక్యము వినడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు అంత సంతోషంతో ఉండాలి, అంత ఆనందంగా వినాలి. కానీ ఈ హెబ్రీలు ఎలాగున్నారు అంటే, వినడానికి వాళ్ళు ఎలా మారిపోయారట? మందులు. ఆయన మహాజ్ఞానం పౌలు గారు చెబుదామన్నా వినడానికి వాళ్ళు ఆసక్తి కనపరచడం లేదు. చివరికి ఎప్పుడైతే వినడానికి ఆసక్తి లేదో వాళ్ళు ఎలా మారిపోయారో 12వ వచనంలో చెప్తున్నాడు. 12వ వచనంలో, కాలమును బట్టి చూచితే మీరు మాస్టర్స్ అయిపోవాలి. బోధించేవాడు అనగానే మాస్టర్, వినేవాడు స్టూడెంట్. మీరు బాప్తిస్మం తీసుకుని సంఘంలోనికి చేరి ఆ ప్రభువు మిమ్మల్ని రక్షించిన నాట నుండి లెక్కలు పెడితే, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులై ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాను. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అంటే, అసలు బైబిల్ క్లాసులు పెట్టి సెమినార్లు పెట్టి దేవుడు వాక్యం చెబుతామంటే రావటం లేదు. రానప్పుడు వాళ్ళు ఎలా మారిపోయారంటే మొదటి మూలపాఠాలు చెప్పాల్సి వస్తుందట. మళ్ళా ఏమండి, క్రైస్తవ్యంలో పాఠాలు చెప్పటం అనే వరవడి మన దగ్గరే ఉంటుంది. చాలామందికి ఏదేదో వింతగా కొత్తగా ఉంటుంది. ఇది మేము వింతగా కొత్తగా మేము ప్రవేశపెట్టింది కాదు. ఎవరు ప్రవేశపెట్టింది? దేవుడు ప్రవేశపెట్టింది, అపోస్తులు పాటించింది. పౌలు గారు ఏమంటున్నారు ఇక్కడ? మొదటి మూల పాఠాలు అంటే, ఇప్పుడు బైబిల్ని పౌలు గారు సంఘానికి ఎలా చెప్పారు చెప్పండి? పాఠాలుగా విడగొట్టి చెప్పారు. మనం కూడా ఎలా నేర్చుకుంటున్నాం? ఉదయం నుంచి పాఠాలు. మొదట పాఠం నేర్చుకున్నామా? ఏమి నేర్చుకున్నాం? టక్కుని చెప్పండి ఆలోచించకుండా.
ఆలోచించకుండా చెప్పమంటే ఏటో మర్చిపోయారు ఎప్పుడైతే. రెండోది ఏమన్నారు? మూడోది ఏమంటున్నారు? స్టడీగానే ఉన్నారా? స్టడీగానే ఉన్నారా? ఓకే. ఇప్పుడు ఆ రోజున్న క్రైస్తవుల పరిస్థితి ఏంటంటే, పౌలు గారు నేర్పించినప్పుడు వాళ్ళు నేర్చుకోలేదు కనుక పౌలు గారికి ఎలాంటి అవస్థ ఏర్పడుతుందంటే చెప్పినవే మళ్ళీ చెప్పాల్సి వస్తుంది, మూల పాఠాలకి వెళ్ళాల్సి వస్తుంది. క్రైస్తవ్యానికి బిగినింగ్ లెసన్స్ అంటారు అనమాట. మూలపాఠాలు అంటే మీకు అర్థం కావాలంటే, పిల్లలకి మొదట స్కూల్లోకి పంపించినప్పుడు ఏమి నేర్పిస్తారు? వాళ్ళకి వాళ్ళు నేర్పిస్తారు కదా. వాళ్ళు ఏబిసిడీలు 1, 2, 3 సంవత్సరం అంతా 3 అంకెలే రాస్తాడు. దాన్నే ఏ పాఠాలు అంటారు? మూల పాఠాలు అంటారు. ఇప్పుడు క్రైస్తవులకి పౌలు గారు ఎప్పుడూ మూల పాఠాలు చెప్పాల్సి వస్తుందట. హయ్యర్ స్టడీస్, హయ్యర్ లెసన్స్ చెప్దామంటే, పెద్ద లెసన్స్ చెప్దామంటే అవ్వట్లేదట వీళ్ళకి. ఎందుకు అవ్వట్లేదంటే వాళ్ళు మూల పాఠాలు నేర్చుకుంటే పై పాఠం వస్తుంది, కింద పాఠాలే నేర్చుకోవట్లేదు వీళ్ళు. ఇప్పుడు ఇది ఎంత బాగా విడగొట్టాడు పౌలు గారు అంటే, ఆ వచనం చదవండి మీరు. 13వ వచనం, 12వ వచనంలో, కాలంను బట్టి చూస్తే మీరు బోధకులై ఉండవలసిన వారై ఉండగా దేవోక్తిలో మూలపాఠాలు ఒకటి మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. అంటే పౌలు గారు వీళ్ళకి ఏమి ఇచ్చారు ఎంతకాలం? పాలు. పాలు అయిపోయిన తర్వాత ఏం తినాలి బుడ్డోడు? సెరిలెక్ నుంచి ఎందులోకి వస్తాడు? పప్పు అన్నం, క్యారెట్ అన్నంలోకి వస్తాడు. ఎంతకాలం పెడతారు పప్పు అన్నం? కరెక్ట్గా 2 నెలలు 3 నెలలు తర్వాత కూరయి ఉప్పు తగ్గింది అంటాడు, సిగ్నల్ ఎత్తాడు, నోటితో కాకపోయినా పక్కకి ఎడతాడు మూతి. కొంచెం రుచికరమైన ఆహారం. ఆడికి 5-6 సంవత్సరాలు వచ్చేసినాయి. అప్పుడేం కావాలి? చేపయి మమ్మీ అంటాడు. కక్కేది మమ్మీ, రోజు ఈ కాకరకాయ ఎడతా పెట్టి నాకు అంటాడు. చూసారా, ఆహారము పాలుతో ప్రారంభమయ్యి ఆహారం తినడంలో పెద్దోడయ్యాడా? అయ్యాడు. ఇప్పుడు పౌలు గారు వాక్యాన్ని ఆహారంతో పోల్చి, మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినడానికి మీరు పాత్రులు కారు. ఎందుకు అంటే, ముందు పాలు అరుగుతున్నాయి అనుకోండి, అన్నం పెడతారు. పాలే కెక్కేస్తుంటే ఇంక అన్నం ఎక్కడ తింటాడు? వీళ్ళు ఎలా మారిపోయారంటే, పాలు కూడా అరగట్లేదు వీళ్ళకి. చిన్న చిన్న విషయాలు కూడా దేవుడికి సంబంధించినవి అర్థం చేసుకోవట్లేదు, నేర్చుకోవట్లేదు, వాటిని గుర్తుపెట్టుకోవట్లేదు, నోట్సులు రాసుకోవట్లేదు, ఎవరికైనా చెప్పే ప్రయత్నం చేయట్లేదు, వాటిని మళ్ళీ రిపీట్ చదువుకునే ప్రయత్నం చేయట్లేదు. మూల పాఠాలు మర్చిపోతున్నారు. జాగ్రత్తగా వినండి, ఇదేం చిన్నది కాదు నేను ఇప్పుడు ఎత్తుకున్నది. సాధ్యమైనంత మట్టుకు టక్ మనం కొట్టేయడానికి ట్రై చేస్తాను, మీ అదృష్టం అది అర్థమైతే. ఇప్పుడు దాన్ని వివరణ ఇస్తాడు. మూల పాఠాలంటే ఏంటి, మొదటి పాఠాల దగ్గర క్రైస్తవులు ఎక్కడ ఆగిపోయారు అన్న వివరణ ఇస్తాడు. కిందకి వెళ్ళేసరికి, మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినుటకు మీరు తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్యములో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చినవాడు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికే. బలమైన ఆహారం పాలు. వాక్యంలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి బలమైన ఆహారం, రెండోది పాలు. ఇప్పుడు బాప్తిసం తీసుకుని అదే రోజు సంఘానికి వచ్చాడు. ఏ ప్రసంగం చేయాలి మనం? ఏం ప్రసంగం చేయాలి? రోజు ప్రార్థన చేసుకోవాలి నాయనా, తప్పక గుడికి రావాలి, భక్తిగా ఉండాలి, ఈ ప్రసంగం చేయాలి. అలా కాకుండా స్టెఫను రాళ్లతో కొట్టిన దేవుడు రేపటి నుంచి నిన్ను కొట్టబోతున్నాడు అంటే తర్వాత రోజు గుడికి వస్తాడా? మీకు అర్థమైందా? పాలు ఎవరికి పెట్టాలి, బలమైన ఆహారం ఎవరికి పెట్టాలి తెలియాలి. ఇప్పుడు పౌలు గారు ఇంతకాలం సంఘానికి ఏం పెడుతున్నాడట? పాలే. స్టెఫను రాళ్లతో కొట్టించుకున్నారు, మీరు ఎప్పుడు కొట్టించుకుంటారంటే ఎవడు రాడాడు. అర్థమైందా? అంటే దేవుడి కోసం ప్రాణాలు ఇచ్చేంత బలమైన విశ్వాసంలోనికి వాళ్ళు రావటం లేదు. అది పౌలు గారి బాధ.
నిజాలు మాట్లాడుకుందామా? క్రైస్తవ్యంలో ఏ సభలు జరిగినా దేని పేరిట సభలు జరుగుతాయో చెప్పాలి నాకు. ఆశీర్వాద ఉజ్జీవ మహాసభలు. ఎక్కడ చూడండి టైటిల్లో ముందు ఏముంటుంది? ఆశీర్వాదం అన్న పదం లేకుండా సభ జరుగుతుందా? జరగదు. చివరికి అది సంతాప సభ అయినా సరే అక్కడ కూడా ప్రసంగం ఏంటి? ఆశీర్వాదం. నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకోవటం. అది చచ్చిపోయినా సరే మనకేం కావాలి? ఆశీర్వాదం కావాలి. సువార్త సభలో ఏం కావాలి? ఆశీర్వాదం కావాలి. కృతజ్ఞత కూడికలు ఏం కావాలి? ఆశీర్వాదం. ఆరాధన కొద్ది ఏం చెప్పాలి? ఆశీర్వాదం. నిన్ను నరకంలో వేసి దేవుడు చంపేస్తాడన్న ప్రసంగం చేస్తారు ఎవరైనా? ఎందుకు చేయరు చెప్పాలి? వీళ్ళంతా ఎవరు చెప్పాలి? పాలు. ఇదంతా పాల బ్యాచ్, పాల పీకల బ్యాచ్ అనమాట. ఇప్పుడు పౌలు గారు పాలు అంటే ఏంటి, పాలు త్రాగుతున్న వాళ్ళు ఎవరు, ఏ ప్రసంగాలు పాలు ప్రసంగాలు చెప్తాడు ఇప్పుడు 6వ అధ్యాయం ప్రారంభంలో. ఓకేనా? 6వ అధ్యాయం కూడా అందులో కంటిన్యూషనే. అధ్యాయం మారింది అంతే, మ్యాటర్ మారదు. కాబట్టి అన్నాడంటే పైన కంటిన్యూషన్ గుర్తుపెట్టుకోవాలా. కాబట్టి అన్నాడు అంటే ఇదిగో వీళ్ళు పాలు తాగవలసిన వారుగా ఉండిపోయారు కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి, ఫస్ట్ అండర్లైన్ చేసుకోండి, 1వ నెంబర్ వేసుకోండి అక్కడ, మారు మనస్సు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు 3 వచ్చినాయి. ఓకేనా? 3 వచ్చినాయి. ఏంటది? మారు మనస్సు, దేవుని యందలి విశ్వాసం, బాప్తిస్మం గూర్చిన బోధ. 4వది అస్త నిక్షేపణము. 4. 5 మృతులకు పునరుత్థానము. 6 నిత్యమైన తీర్పు. అను పునాది మరలా వేయక, అంటే క్రైస్తవ జీవితానికి పైన చెప్పిన 6 సబ్జెక్టులు ఏ సబ్జెక్టులు అట? ఏం సబ్జెక్టులు అవి? పునాదులు. పునాదులు వేస్తే ఇల్లు అయిపోయిందా, ఇంకా కట్టాలా? అంటే ఈ బోధ ఎవరైతే మళ్ళా చెప్పించుకుంటున్నారో ఆ మందిరం ఎక్కడ ఉండిపోయింది? ఆ ఆత్మీయ జీవితం ఎక్కడ ఉండిపోయింది? ఇప్పుడు పునాది మీద ఉండిపోయింది. ఏమంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పైనుంచి మళ్ళీ చదువుదామా? కాబట్టి నిర్జీవపు క్రియలను విడిచి మారు మనసు పొందుటయు. ఆగండి. నువ్వు మారాలి. ఈ బోధ అంతా ఏ బోధ? పాలా బలమైన ఆహారమా? పాలే. పొద్దున్న చెప్పిన క్షణం విలువ పాలే. పాలని ఎందుకని తెలుసా? కాలం దేవుడిది, దేవుడి కోసం బతకాలన్న మారు మనసు ఇంకా రాలేదు నీకంటే అది ఏం చెప్పండి ఇప్పుడు? అది పాలే. తెలుసా మీకు? మారు మనస్సు పొందాలి అన్న బోధ ఏ టైటిల్ మార్చి ఏ ప్రసంగం చేసినా అది ఏంటనుకుంటున్నారు? పాలే. మారు మనస్సు పొందుటయ్యు అయిపోయిందా? ఏమండి, మారు మనస్సు పొందు అన్న ప్రసంగాలు క్రైస్తవులకి బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా చెయ్యాలా? నాకు డౌటు. నాకే డౌటు. మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. బాప్తిసం ఎవరు తీసుకోవాలి చెప్పండి? ఎప్పుడు తీసుకోవాలి బాప్తిసం చెప్పండి నాకు. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున, అంటే బాప్తిస్మానికి ముందేమైపోవాలి? మారు మనసు అయిపోవాలి. కానీ ఇది బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా మారు మనసు ప్రసంగాలు ఏంటి అంటే, తీసుకున్న తర్వాత కూడా మారాడా, ఇంకా మారలేదా? ట్రాక్ ఎక్కలేదు బండిది. బాప్తిసం రోజు ఆవేశంతో మాట ఇచ్చింది, మరలా వెళ్ళి అక్కడే పడుకుంది. ఎక్కడ పాపం అనే బురదలో పడుకున్నాడు వెళ్ళి. అందుకే 10సారి ఏ ప్రసంగం చేయాల్సి వస్తుంది? మారు బాబు, తాగొద్దు బాబు. నేను తాగను పాస్టర్ గారు, ఆదివారం ఒక్కరోజే అలాగేదో కొంచెం పుచ్చుకున్నానండి. చూసారా ఎంత పుచ్చుకున్నాడట? కొంచెం. మరొక ఆయన అంటున్నాడు, పాస్టర్ గారు నన్ను తాగుబోతులాగా మీరు లెక్క ఇక్కడ నేను 1/4కి మించి తాగలేను రోజును అంటున్నాడు. ఎంతకు మించి తాగడట? 1/4కి మించి తాగలండి, అది కూడా ఆరోగ్యంగా ఉంటారని చెప్పారని తాగుతున్నానండి అంతే. ఇది బండి మారిందా మారలేదా? ఈ బండికి ఏ ప్రసంగం చేయాలి ఇప్పుడు?
మారు మారు. ఇప్పుడు ఈ మారు 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 అంటే ఇతనికి బలమైన ఆహారం ఎప్పుడు పెట్టాలి? అర్థమైందా లేదా పౌలు గారి బాధ? ఇప్పుడు వీడు మార్పే రాలేదు, ఇంక పెద్ద ప్రసంగాలు ఎందుకు వీడికి? వాళ్ళు వస్తే నెక్స్ట్ ఏమి నేర్పిస్తారు? పదాలు నేర్పిస్తారు, అంతే కదండి. వస్తే వీళ్ళు నేర్పి పొడి పొడి అక్షరాలు అన్నీ వచ్చేస్తే అప్పుడు అమ్మ, ఇల్లు, ఈగ అవి కూడా వచ్చినాయి అనుకోండి, సెంటెన్స్ రాయడం నేర్పుతారు. తర్వాత గుణింతాలు నేర్పుతారు. ఏమన్నా అంకెలు వచ్చినాయి అనుకోండి, 1 2 3 అంకెలు వచ్చినాయి అనుకోండి, తర్వాత ప్లస్లు మైనస్లు కలపటం, తీయటాలు, గుణించటాలు, భాగించటాలు నేర్పుతారు. వీడికి అలే రావట్లేదు, ఇంకా గుణింతాలు ఎక్కడ వస్తాయి చెప్పండి? మీరు చెప్పండి, వస్తాయా? రావు. ఇప్పుడు మారనోడికి, మారు మనసు పొందనోడికి, బాప్తిసం తీసుకుని కూడా మారు 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 అని ప్రసంగాలు చేయాల్సిన వాడికి పెద్ద పెద్ద పాఠాలు అర్థమవుతాయా? చెబుతారా? పోనీ సేవకుడు చెప్పగలడా? చెప్పలేడండి, చెప్పలేడు. మారు మనసు పొందుటయు అయిపోయిందా? చాలాసేపు మాట్లాడవచ్చు కానీ కట్ చేసుకుని వెళ్ళిపోతుందంట, వర్షం వస్తుంది కదా అందుకని. రెండో చూడండి అక్కడ ఏమనుందో, ప్రసంగం నువ్వు మారు అని చేయాల్సి వస్తుందంటే నువ్వు ఇంకా పాలే తాగుతున్నావు, బలమైన ప్రసంగాలు నీకు ఇంకా తెలీదు. నెక్స్ట్ రెండోది, దేవుని యందలి విశ్వాసం. ఏమండి, ప్రసంగాలు ప్రతి బోధకుడు చేస్తున్నాడా చేయట్లేదా? చేస్తున్నాడు. నువ్వు విశ్వాసం ఉంచు, విశ్వాసం ఉంచు, విశ్వాసం ఉంచు అని ప్రసంగం చేస్తున్నాడు అంటే అది ఏ ప్రసంగం చెప్పండి? పాలా, బలమైన ఆహారమా? పాలే. అది పునాదా, పైన ఏమైనా కట్టడమా? పునాదే. ఆత్మీయ జీవితానికి పాలు అనే పునాది అది. ఏంటది? విశ్వాసం. విశ్వాసం. విశ్వాసం ఉంచండి, దేవుడు నమ్మండి. మీరు లోకాన్ని చూసి దేవుడిని విడిచిపెట్టకండి. మీరు మీ జీవితంలో ఏదైనా శోధనలో కష్టాలు వస్తే విశ్వాసంలో తొలగిపోకండి. గుడి మానేయకండి, ప్రార్థన మానేయకండి, బైబిల్ చదువుకోవటం మానేయకండి, దేవుడికి ఇవ్వటం మానేయకండి. మీరు విశ్వాసం ఉంచండి, విశ్వాసం ఉంచండి. ఇది ఏ బోధ చెప్పాలి? ఇది ఏ బోధమ్మా? పాలే. ఇప్పుడు మీరు చెప్పండి, క్రైస్తవులు పాలా మొక్కలు తింటున్నారా? పాలేనా? రెండాటి దగ్గరే తేలిపోయారు, ఇంకా ఉన్నాయి. నాకు డౌట్ ఏంటంటే ఇంకా చాలా మంది పాలే స్టార్ట్ చేయలేదని డౌట్ నాకు. ఎందుకు? ఈ రెండింటి దగ్గర ఎంతో కాస్త పాస్ అవుతారు. మూడో చూడండి అక్కడ ఏమనుందో. మూడోది, బాప్తిస్మములను గూర్చిన బోధ. అంటే అర్థం ఏంటనుకుంటున్నారు? బాప్తిస్మములను గూర్చిన బోధ అంటే మీరు బాప్తిస్మము తీసుకున్న రోజు చేసిన ప్రమాణాలు ప్రతిసారి జ్ఞాపకం చేయాల్సి వస్తుంది. మీరు దేవుడి కోసం బ్రతుకుతామని మాట ఇచ్చారు, దేవుడి సువార్తకు వస్తామని మాట ఇచ్చారు. బాప్తిస్మములను గూర్చిన బోధ, బాప్తిస్మము రోజు చేసిన ప్రమాణాలను జ్ఞాపకం చేయాల్సి వస్తుంది. మీరు పరలోక సంబంధమైన పిలుపులో పాలు పంపులు పొందిన వాళ్ళు, ఆ అపరాధాల చేత, నేరాల చేత, పాపాల చేత చచ్చిపోయిన మిమ్మల్ని దేవుడు బాప్తిసం ద్వారా బ్రతికించాడు. మీరు మొదటి పునరుత్థానం పొందిన పరిశుద్ధులు, మీరు దేవుడి కొరకు బ్రతకవలసిన వారు. ఏమండి, బోధ మనం చేయాల్సి వస్తుందంటే వాళ్ళు ఇంకా ఎందులో ఉండిపోయారు చెప్పండి? పాలు. అయిపోయిందా? స్పీడ్కి వెళ్ళిపోతాను. తర్వాత చూడండి, తర్వాత అక్కడ ఏమనుందో. తర్వాత ఏంటండి? అష్ట నిక్షేపణము. అంటే అర్థం ఏంటి తెలుసా? ఆశీర్వాదము అని అర్థం. అష్ట నిక్షేపణం అంటే ఆశీర్వాదం. ఇందాక అదే చెప్పాను నేను ప్రారంభంలో. సువార్త సభ పెట్టినా ఆశీర్వాదమే, సంతాప సభ పెట్టినా ఆశీర్వాదమే, కృతజ్ఞత కూడికెట్టినా ఆశీర్వాదమే, బైబిల్ తరగతి పెట్టినా ఆశీర్వాదమే, స్త్రీల కూడుకులోనూ ఆశీర్వాదమే, ఆరాధనలోనూ ఆశీర్వాదమే. ఇన్నిసార్లు దేవుడు ఆశీర్వదిస్తాడని ఎందుకు చెప్తున్నాడు నాకు అర్థం అవట్లే. ఎందుకు చెప్తున్నారు? ఆశీర్వదిస్తాడు అంటేనే మనిషి దేవుడిని ఏం చేస్తాడు? నమ్ముతాడు. నువ్వు దేవుడికి ఇవ్వాలి అంటే అర్థం అవ్వలేదా? ఆశీర్వాదం అంటే దేవుడు మనకివ్వటం, దేవుడు పని చేయండి అంటే నువ్వు దేవుడికి ఇవ్వటం. ఇప్పుడు ఈ రెండాట్లో క్రైస్తవ్యానికి ఏ బోధ జరుగుతుందో చెప్పాలి నాకు. దేవుడిస్తాడు, దేవుడిస్తాడు. యోబును దీవించిన దేవుడు నిన్ను దీవిస్తాడు. ఏమండి, ఎలాగైనా ప్రార్థన చేస్తారు? యోబును దీవించిన దేవుడు నిన్ను దీవిస్తాడు. ఏ ప్రశ్న అడుగుతాను ఇక్కడ నేను. యోబును దీవించిన దేవా నన్నెందుకు దీవించవని అడుగుతున్నట్టుగా ఉంది అది, అంతేనా? నేను మాట అడిగినా, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, కలెక్టర్ గారికి జీతం వస్తుంది కదా, అదే ఆఫీసులో ప్యూన్గా పనిచేస్తున్నాడు, కలెక్టర్ గారికి 1,00,000 రూపాయలు ఇచ్చి నాకెందుకు 20,000 ఇస్తున్నారు అని అడిగాడు అనుకోండి,
గవర్నమెంట్ ఏమంట చెప్పాలి? అతని కష్టం వేరు, అతని చదువు వేరు, నీ చదువు వేరు, నీకు వచ్చిన జ్ఞానం వేరు. ఇప్పుడు యోబుని దీవించిన దేవా నన్ను దీవించని నువ్వు అడగాలి అంటే యోబుకున్న క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఓకే, ఇప్పుడు యోబుకు కావలసిన దీవెనలు నీకు కావాలి అంటే నీ ఆస్తిని పోగొట్టుకోవడానికి ముందు రెడీగా ఉన్నావా? నీ పిల్లలందరం చంపేస్తాడు దేవుడు, రెడీగా ఉన్నావా? ఉన్నారా? ఉంటారా? ఉండరు. ఆ ఏమీ పోకూడదు, ఉన్నట్లుగా మాకు యాడ్ అవ్వాలి. ముందు యోబు గారికి యాడ్ అయ్యాయా? ఉన్నాయన్నీ పోయాయా? పోయాయి. పోయిన తర్వాత దేవుడు ఏమి ఇచ్చాడు? ఆశీర్వాదం ఇచ్చారు. మరి ఇప్పుడు పోగొట్టుకోవడానికి ఎవరు రెడీగా ఉన్నాడు? ఎవడో ఉన్నాడు. కానీ యోబుని దీవించిందేవా నన్ను దీవించు. నేను మాట్లాడుతానండి, బాగా ఆలోచించండి నేను చెప్పేది. యోబుని దీవించిందేవా నన్ను దీవించని అడుగుతున్నావు కదా. యోబు భక్తుడేనా? భక్తుడే. బైబిల్లో స్టెఫన్ భక్తుడేనా? భక్తుడే. ఇప్పుడు యోబుని దీవించిందేవా నన్ను దీవించని అడుగుతున్నావు. నువ్వు స్టెఫన్ని రాళ్ళతో కొట్టిన దేవా నన్నెప్పుడు కొడతావని అడుగుతావా? నిజం చెప్పండి, అడుగుతాడా? ఎందుకు అడగడం చెప్పాలి నాకు. ఇది పాల బ్యాచ్, ఇది పాల బ్యాచ్ ఎందుకు అడుగుతుంది? మీకు అర్థం కాలేదు. పాలు తాగుతున్న పిల్లడు పొలంలో పనిచేయడానికి నీతో పాటు వస్తాడా? రాడు. మొక్కలు తిని బలంగా ఉన్న పెద్ద ఎదిగిపోయిన కుర్రాడు డాడీ కష్టపడుతుంటే పొలంలో పనికి వస్తాడా? రాడా? వస్తాడు. ఈడెందుకు రావట్లేదు చెప్పాలా? ఈడు పాలు బ్యాచ్. పాలు బ్యాచ్ ఎక్కడ వస్తుంది పొలంలో పనికి? రాదు. అలాగే దీవెనలు 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 అన్నవాడు స్టెఫన్ను రాళ్ళతో కొట్టింది దేవా నన్ను కొట్టి అండవు. ఎందుకంటే ఇది ఇంకా ఏం తాగుతుంది? పాలు తాగుతున్నాడు గనక, విశ్వాసంలో బలవంతుడు అవ్వలేదు గనక దేవుడి కోసం బలమైన కార్యాలు చేసేంత శక్తి వాడికి లేదు. అదే పౌలు గారి బాధ, మీరు ఇంకనూ పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినడానికి మీరు అర్హులు కారు. మీకు అసలు అది పెట్టాలని బలమైన ఆహారం అనుకున్నా మీరు వినడానికి ఎలాగున్నారంటున్నాడు? మందులు. ఏమండో మాట్లాడినా ఆశీర్వాదం ప్రసంగం చూసినంతగా కష్టాల ప్రసంగం, మీకు దేవుడి పక్షాన కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయంటే ఆ ప్రసంగం చేస్తే ఎవరైనా చూస్తారండి? చూడరండి. మనిషికి ఇప్పుడు ఏం కావాలి? ఆశీర్వాదాలు కావాలి. అంటే ఇండైరెక్ట్గా చెప్తున్నాడు, నాకు పాలు చాలు బాబు, మొక్కలు, పప్పు, క్యారెట్, ఆ బలమైన ఆహారం ఏవి నాకు వద్దు. అయిపోయిందా? తర్వాత చదువుదాం, తర్వాత ముగించేస్తాను, తర్వాతకి వెళ్ళిపోండి. హస్త నిక్షేపణము. నెక్స్ట్ ఏముంది అక్కడ? మృతుల పునరుత్థానము. అంటే చచ్చిపోయిన తర్వాత తీర్పు ఉంది. మృతులందరికీ జీవితం ఉంది. క్రైస్తవ్యంలో ఎంతమంది నమ్ముతారు చెప్పండి దీన్ని? అందరూ నమ్ముతారండి? ప్రభు దగ్గరికి వచ్చే 90% అండి రోగాలు తీస్తాడని, ఆస్తులు ఇస్తాడని, ఉద్యోగాలు ఇస్తాడని, పెళ్ళిళ్ళు చేస్తాడని వస్తారు తప్ప చచ్చిపోయిన తర్వాత నాకు జీవితం యేసు ప్రభు ఒక్కడే ఇస్తాడని నమ్మొచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? అది కింద ఒకటి మాట అన్నాను నేను, చాలా మంది ఇంకా పాలే తాగట్లేదండి అని. ఎందుకన్నానంటే అసలు మృతుల పునరుత్థానాన్ని నమ్మేవాళ్ళు క్రైస్తవ్యాలు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? మీకు మాట్లాడుతాను. పొద్దున్నే మిమ్మల్ని ఎవడైనా లగ్గొట్టి పక్కింటోడు చచ్చిపోయాడు అనగానే వీడి గుండెలు ఎలాగుంటాయి చెప్పాలా? ఎలాగుంటాయి? చచ్చిపోయాడా, పోలేండి పరదేశికి వెళ్ళిపోయాడు అంటాడా హాయిగా? అమ్మ బాబాయ్ చచ్చిపోయాడా, నాకెందుకు చెప్పారా పొద్దునే? ఏ వార్త? ఎందుకు వీడికి ఎందుకు భయపడతాడో చెప్పాలా? చావంటే వీడికి కూడా భయమే. ఈ భయపడిపోతున్నాడు మృతుల పునరుత్థానం ఉందని నమ్మినోడా? నిజాలు మాట్లాడుకుందాం. మృతులకు పునరుత్థానం ఉందన్నప్పుడు చావుకు భయపడతాడా? భయపడతాడా? చచ్చిపోనివ్వండి, అతను ఈరోజు చచ్చిపోయాడు, రేపు నేను చచ్చిపోతాను, అందరం చచ్చిపోతాం కదా, యేసుప్రభు వచ్చినప్పుడు చచ్చిపోయిన వాళ్ళందరూ తిరిగి లేపుతాడు కదా, నాకెందుకు భయం అంటాడు. అంటావు లేదంటే ఇది ఇంకా పాలు బ్యాచే. నాకు తెలిసి ఈ పాలు ఇంకా తాగలేదు. ఈ మృతుల పునరుత్థానం అన్నది కూడా బేస్మెంట్ అనట, పాలేనట. ఆ పాలు కూడా ఇంకా తాగలేదట చాలా మంది. అంటే మృతుల పునరుత్థానాన్ని నమ్మటం లేదు, విశ్వసించటం లేదు, దానికోసం ప్రభు దగ్గరికి రావట్లేదంటే ఆడు ఇంకా పునాదే సరిగా పడలేదు. తర్వాత నిత్యమైన తీర్పు. ఒకసారి మృతులకు పునరుత్థానం జరిగిన తర్వాత పరదేశంలోనికి వెళ్ళినా నిత్యము ఉంటాము, పాతాళ గుండానికి వెళ్ళిపోయినా నిత్యము ఉంటాము అన్నారు. అంటే ఇదే తీర్పు చెప్పండి.
నిత్యమైన తీర్పు అనగానే ఇది క్రైస్తవ జీవితానికి పునాది. పాలే పునాది మరలా వేయక అని ఏమంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నాడో తెలుసా పౌలు గారు? క్రైస్తవ్యానికి ఈ బోధలే చేయవలసి వస్తుందండి. క్రైస్తవులకి ఈ బోధలే చేయవలసి వస్తుంది. కనుక దేవుని పిల్లలారా, క్రైస్తవుడు అనగానే ఎప్పుడు కూడా బాప్తిసం గురించి, మృతుల పునరుత్థానం గురించి, ఆశీర్వాదాల గురించి, విశ్వాసం గురించి ఎప్పుడు ఇవే ప్రసంగాలను వింటున్నావు అంటే మనం ఇంకా పాలు త్రాగుతున్న వారమే. బలమైన ఆహారం తినుటకు మనం ఇంకా వేగిర పట్టడం లేదు. అది కంటిన్యూ చేద్దామే. ఆ వచనం చదవండి. మృతుల పునరుత్థానము, నిత్యమైన తీర్పును అనే పునాది మరలా వేయక క్రీస్తును గూర్చి, పైన చెప్పినవన్నీ కూడా క్రీస్తుని గూర్చి ఏ ఉపదేశాలట? మూలోపదేశాలంటే చూసారండి. బాప్తిస్ము, నిత్యమైన తీర్పు, మృతుల పునరుత్థానం ఇవన్నీ ఏ పాఠాలట? మూల పాఠాలా? ఓ మాట అడుగుతాను నేను, ఈ మూల పాఠాలు ఎంతమందికి వచ్చు క్రైస్తవ్యంలో? విశ్వాసం అంటే ఏంటని అడగండి ఎవరినైనా. ఏముంది బాబు, నా కడుపులో గడ్డ తగ్గింది, అదే నా విశ్వాసం అంటాడు. అదే ఆ విశ్వాసం అంటే? విశ్వాసానికి బైబిల్ ఇచ్చిన అర్థం ఏంటి? నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. ఆ విశ్వాసంలో ఎంతమంది ఉన్నారు చెప్పాలి నాకు. పరలోకం ఉంది, నేను నమ్ముతున్నాను, అది విశ్వాసం. పాతాళ గుండం ఉంది, నేను నమ్ముతున్నాను, విశ్వాసం. దేవదూతలు కనపడటం లేదు, దేవుడి కోసం బ్రతికితే నాకు కాపలాగా ఉంటాయి, అది విశ్వాసం. అది విశ్వాసం. కనుక దేవుని పిల్లరా, ఈ రాత్రి నేను చెప్పేది ఒకటే, పునాది మీద ఆగిపోయిన క్రైస్తవ్యం అని ఎందుకు వేసానంటే టైట్లు, క్రైస్తవ జీవితాలు, ఆత్మీయ జీవితాలన్నీ కూడా ఇదిగో వీటి మీదే ఆగిపోయినాయండి. కొంతమందికి అయితే ఈ బేస్మెంట్ కూడా లేదు, ఉందా? ఇప్పుడు వాళ్ళకి సేవకులు ఎప్పుడు ఏం చేయాల్సి వస్తుందంటే మూలపాఠాలు. ఇక ఇవే మారండి, విశ్వాసం ఉంచండి, దేవుడి తీర్పు ఉంది, నరకం ఉంది, పరలోకం ఉంది, ఇవే చెప్పి 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 ఇప్పుడు అన్నాడు పౌలు గారు, క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు. అంటే ఇవన్నీ బునాదులట. దీని మీద ఇంకా ఏం కట్టుకోవాలట మనం? అంటే నేర్చుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయా? చివరోళ్ళు బయట ఉన్న వాళ్ళు చెప్పండి. వర్షంలో మీకు వర్షం పడుతుందా? బయట అమ్మ ఎవరైనా తడుస్తున్నారా? బయట తడవట్లేదు కదమ్మా? రైట్ ముగించేస్తాం త్వరగానే. ఎలాగో వర్షం స్టార్ట్ అయింది, మీరు వెళ్ళలేరు, భోజనం చేసుకుని అక్కడ పడుకుందరు. కానీ ఓకేనా? మీరు లోపలికి వచ్చేస్తానంటే లోపలికి వచ్చేయండి, నో ప్రాబ్లం. ఓకే, ఇది జాగ్రత్తగా వినండి, ముగించేస్తాను త్వరగా. క్రైస్తవ జీవితానికి పైన చెప్పిన 6 అంశాలు పునాదులు, మూలోపదేశాలు, బేస్మెంట్లు అవి. దానిపైన సంపూర్ణతలోనికి క్రైస్తవుడు వెళ్ళాలి, సాగాలి. ఇంకా పైన చాలా ఉంది, నేర్చుకోవలసిన జ్ఞానం చాలా ఉంది. విశ్వాసంలో గొప్పవాడై, ఆత్మీయతలో గొప్పవాడై, భక్తులు ఎలాగైతే భూమి మీద సమస్త విషయాలలో సంపూర్ణులుగా మారి ప్రభువును లేదంటే పరలోకంలో ఉన్న తండ్రిని ఎలాగైతే వాళ్ళ జీవితాలతో మహిమపరిచారో ఆ సంపూర్ణతలోనికి మనిషి వెళ్ళవలసిన అవసరం ఉంది. ఎలాగండి సంపూర్ణతలోనికి మనిషి వెళతాడు? ఏది సంపూర్ణత అని దేవుడు డిసైడ్ చేస్తాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఏమంటే జాగ్రత్త తీసుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయానికి రండి, 11 నుంచి చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఏమండి 11వ వచనం. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులగు వరకు అన్నాడు. చూసారా? సంపూర్ణ పురుషులము అగు వరకు. మనమంతా క్రీస్తులో సంపూర్ణులం అవ్వాలి. మరి ఎలాగా సంపూర్ణులం అగు వరకు అనగా వివరణ ఇస్తున్నాడు. ఎలా సంపూర్ణం అవుతామంటే క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు. అంటే ఎవరు సంపూర్ణుడు అవుతారు? ఎవరు కంప్లీట్ మ్యాన్ అవుతాడంటే క్రీస్తులో ఉన్నవన్నీ నీకు రావాలి.
క్రీస్తులో ఉన్న ప్రేమ రావాలి, క్రీస్తులో ఉన్న జాలి రావాలి, క్రీస్తులో ఆ దేవుడి కొరకు తన ఇష్టాన్ని పక్కకు పెట్టి తండ్రి ఇష్టాన్ని నెరవేర్చిన భక్తి నీలోనికి రావాలి. ఇది సంపూర్ణత. జాగ్రత్తగా వినాలి. ఇది దేవుడి కోసం అవసరమైతే నా ప్రాణాలు ఇస్తాను, అది క్రీస్తు. దేవుడి కోసం దెబ్బలు తింటాను, దేవుడి కోసం సువార్తకి వెళతాను, దేవుడి కోసం పాపం చేయకుండా బ్రతుకుతాను, నా దేహాన్ని చివరికి సంపూర్ణంగా తండ్రి పనికి సమర్పిస్తాను. ఇది సంపూర్ణత. ఈ సంపూర్ణతలోనికి రావాలి అంటే నీ బేస్మెంట్ బలంగా ఉండాలి. ఏంటి బేస్మెంట్లు? ఎందా చెప్పాను కదా, లిస్ట్ 6. ఆ బేస్మెంట్లు నీకు గట్టిగా ఉంటే పైన నువ్వు సంపూర్ణతలోనికి వస్తావు. కాబట్టి మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు బిల్డింగ్ వేయాలనుకున్నవాడు పునాది ఒకలా ఉంటుంది, 1 ఫ్లోర్ చాలనుకున్నవాడు పునాది ఒకలా ఉంటుంది. అవునా కదా? సింగిల్ ఫ్లోర్ పునాది ఎలా ఉంటుంది? సన్న చిన్న ఊసలతో వేసేస్తాడు. అదే 4 ఫ్లోర్లు వేయాలంటే 18 mm 20 mm పెద్ద లావు గేజ్ ఉన్న ఐరన్ వాడుతాడు. ఎందుకు? పైన ఏం వేయాలనుకుంటున్నాడు? ఎక్కువ ఫ్లోర్లు వేయాలనుకుంటున్నాడు. సో మన బేస్మెంట్ బలంగా వేసుకుంటే ఆ పైన మనం దేంట్లోకి వెళతాం? సంపూర్ణత. ఏంటి సంపూర్ణత చెప్తాడు ఇక్కడే. వాక్యం చూసుకోండి. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఇలాగు నియమించెను. 13వ వచనం, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. పరిశుద్ధులు అంటే ఎవరు? పరిశుద్ధులు అంటే ఎవరు? క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతివాడు, అంటే బాప్తిసం తీసుకున్న ప్రతివాడు ఎవరు? పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధుడు తిరిగి మళ్ళీ ఏమవ్వాలట? సంపూర్ణుడు అవ్వాలి. జాగ్రత్తగా వినండి. చాలా మంది ఇక్కడ ఆగిపోయారు. బాప్తిసం తీసుకున్నాం అయిపోయింది పరలోకం అనుకుంటున్నారు. నో. పిల్లోడిని స్కూల్లో వేసేసి మా వాడు కలెక్టర్ అయిపోయాడు అంటే ఎలాగుంటుందో, నువ్వు బాప్తిసం తీసుకుని కూడా పరలోకం వెళ్ళిపోతానంటావు, అలాగే ఉంటుంది. నో. పరిశుద్ధుడు నెక్స్ట్ ఏమవ్వాలి? సంపూర్ణుడు అవ్వాలి. ఎలాగా? పరిశుద్ధుడు సంపూర్ణుడగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును. క్రీస్తు శరీరం అంటే ఏంటి చెప్పండి? సంఘము క్షేమాభివృద్ధిలో నీ పాత్ర నువ్వేమైనా పోషిస్తుంటేనే నువ్వు పరిశుద్ధుడివైన నువ్వు సంపూర్ణతలోనికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నావు. ఎలాగో అర్థమయ్యేటట్టుగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. అంటే సంఘములో జరుగుతున్న పనులలో ఏదో ఒక పనిలోనికి నువ్వు వెళితేనే, అక్కడ నీ శరీరం వాడబడుతుంటేనే, అక్కడ నీ దేహం ఖర్చు అవుతుంటే, అక్కడ నీ కాలం ఖర్చు అవుతుంటే, అక్కడ నీ ధనం ఖర్చు అవుతుంటే, అప్పుడు దేవుడు అంటాడు వీడు కొంచెంగా సంపూర్ణతలోనికి వస్తున్నాడు. నా కోసం త్యాగాలు చేసే గుణం కలిగాడు, నా సంఘాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు, నా సంఘ అభివృద్ధి కోసం కష్టపడుతున్నాడు. ఇది మీకు అర్థం కాదు ఎలా చెప్తే. పిల్లలకి ల్యాబ్లోనికి వెళ్ళక మునుపు క్లాస్ రూమ్లో పాఠాలు చెప్తారా? ఈ కెమికల్ ఆ కెమికల్ కలిపితే ఇలాంటి రియాక్షన్ వస్తుంది అని చెప్తారు. ఎక్కడ చెప్తారు? ఈ లెసన్ ఎక్కడ చెప్తారు? క్లాస్ రూమ్లో చెప్తారు, బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ రియాక్షన్ వస్తుందో లేదో వీడికి ఎక్కడ తెలుస్తుంది? ల్యాబ్లో తెలుస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. ప్రసంగం వినేవాడు క్లాస్ రూమ్లో లెసన్ విన్నాడు, ప్రాక్టీస్ ఎక్కడ చేయాలి? ఇప్పుడు క్రైస్తవుడికి ల్యాబ్ ఏంటో చెప్పాలా? సంఘం. శత్రువుని ప్రేమించంటే పక్కనున్న ఈయనంటే నాకు పడదు అంటున్నావు అనుకో, ల్యాబ్లో ఫెయిల్ అయిపోతున్నావు అనమాట. కెమికల్ రియాక్షన్ అర్థం కాలే నీకు. ఇంకా మీకు అర్థమవుతుందా? నెమ్మదిగా లోకంలోకి వెళ్ళిన తర్వాత ఎలా బ్రతకాలో ఇక్కడ పాఠం నేర్చుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత అలా బ్రతకటం లేదనుకో, నువ్వు ల్యాబ్లో ఫెయిల్ అవుతున్నావు. సంపూర్ణుడు అంటే వినేవాడు కాదు. జాగ్రత్తగా వినాలి. వాక్యం వినేవాడు కాదు సంపూర్ణుడు. విన్న వాక్యాన్ని పాటించడానికి చేయడానికి ట్రై చేస్తాడు కదా, ఆ చేస్తున్నవాడే సంపూర్ణతలోనికి వెళుతున్నవాడు. అందుకే
రకరకాల పనులు ఇచ్చి సంఘములో దేవుడు ఆ పనుల్లో నియమించి నువ్వు దేవుడి కోసం బ్రతుకుతానని పాఠం విన్నావు కదా, బ్రతకరా ప్రాక్టికల్గా ఇక్కడ అని చెప్తున్నాడు. అలా బ్రతకటం ప్రారంభిస్తూ ఆ బ్రతకటంలో వచ్చిన శోధనలు కష్టాలు ఎదుర్కొంటూ, లేదంటే దేవుడు అన్నాడన్న విశ్వాసంలోనికి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఆడు లెసన్ నుంచి ప్రాక్టికల్గా వచ్చి సంపూర్ణతలోనికి వెళుతున్నాడు. అర్థమవుతుందా లేదా? కొంచెం కష్టం అండి ఇది. అందులో వాతావరణం అనుకూలంగా లేదు. 4-5 వేద్దామంటే ఎగ్జాంపుల్ నేను జాగ్రత్తగా వెనుకోవాలి. అందుకే చెప్పాను ప్రారంభంలో, మీకు అందితే అదృష్టవంతులండి. క్రైస్తవుడు ప్రాక్టికల్ నాలెడ్జ్లోనికి రావాలి. క్రైస్తవుడు సంపూర్ణతలోనికి రావాలి. ఒక ఉదాహరణ చెప్తాను, పోనీ ఇంకా మీకు ఇంకోటి చెప్తాను. యేసుప్రభు అంటున్నాడు శత్రువులను ప్రేమించండి అని. అన్నాడా? అన్నాడు. అన్న యేసుప్రభు శత్రువులను ప్రేమించి చూపించాడా లేదా? చూపించాడు. ఇప్పుడు చెప్పటం కష్టమా, చేయటం కష్టమా? ఇప్పుడు వెలుగుతాయి లైట్లు మీకు. మీరు వాక్యం విన్నారు, బేస్మెంట్ వేసుకున్నారు. ఆ బేస్మెంట్ మీద మీరు కట్టబడ్డారో ఎదిగారో లేదో దేవుడికి ఎలా తెలుస్తుంది అంటే, మీరు విన్న దాన్ని మీరు ఏం చేయాలి? పాటించండి. సంఘంలో పాటించండి, సమాజంలో పాటించండి, వ్యక్తుల మధ్య. అప్పుడు నువ్వు ప్రాక్టికల్ జ్ఞానంలోనికి వస్తున్నావు, సంపూర్ణతలోనికి నువ్వు వెళుతున్నావు. క్రైస్తవుల జీవితాలు ఎలా ఉంటాయంటే, మా యేసుప్రభు ప్రేమమయుడండి, మా యేసుప్రభు శత్రువులను కూడా క్షమించమన్నాడండి అని నోటితో చెప్తాడు. ఇంట్లో వాళ్ళ ఆవిడ వాళ్ళ ఆయన గొడవలాడుకుంటూ ఉంటారు. ఇది సంపూర్ణత? మీరు చెప్పండి. ఇప్పుడు క్రైస్తవుల కుటుంబాలే అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు. ఒక చోట అండి, ఇద్దరు సేవకులే, తమ్ముడు సేవకుడే, అన్నయ్య సేవకుడే. వాళ్ళిద్దరికి చర్చి ఆస్తి దగ్గర గొడవ వచ్చండి, రోడ్డు మీద కొట్టేసుకుంటారు దొల్లుకుంటా. పిల్లలా సంపూర్ణులా? వీళ్ళకి ఏం బోధ చేయాలి? మళ్ళా మారు. అందరి ముందు కొట్టుకోకూడదు, మనం దేవుని పిల్లలం, మిమ్మల్ని బట్టి అన్ని జనుల మధ్య నా నామము దూషించబడుతుంది. వీళ్ళకి ఇంకా పాలు పట్టించాలి. సంపూర్ణుడు అంటే త్రాగిన పాలన్నీ లోపల పెట్టుకుని ఆ పాల తర్వాత బలమైన ఆహారం తింటూ బలంగా దేవుడి కొరకు పనిచేసేవాడే సంపూర్ణుడు. పునాది మీద ఆగిపోయిన మనమంతా దేంట్లోనికి వెళ్ళాలి? సంపూర్ణతలోనికి వెళ్ళాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం ముగించేస్తాను, చివరి మాటిక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం. ఏమండి? 2 కొరింథీ 13:9. మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించదను. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలననియే నేను ప్రార్థిస్తున్నాను. మీరేమవ్వాలంటున్నాడు? సంపూర్ణులు అవ్వాలి. అన్నీ తెలిసిన వారై ఉండాలి. దేవుడి కోసం ఏ త్యాగానికైనా ముందుకొచ్చేవారై ఉండాలి. దేవుడి కోసం ఏ శ్రమనైనా భరించేవారై ఉండాలి. వర్షంలో కూర్చున్న వాళ్ళని అడుగుతున్నాను ఒకటి, మీరు ఎందులోకి వెళ్ళాలి? ఎందులోకి వెళ్ళాలి? సంపూర్ణతలోనికి వెళ్ళాలి. సంపూర్ణత అంటే అర్థం ఏంటి? దేవుడి కోసం నాకు ఏ శ్రమ వచ్చినా పర్వాలేదు. ఇప్పుడు మీ అందరికో శ్రమ చుట్టుపక్కల గుర్తుంది. ఏ శ్రమ? వర్షమైన శ్రమ అయినా పర్లేదు, ఇంకో పాఠం చెప్పండి అన్న వాళ్ళు చేయొద్దండి. అడిగానని ఎత్తారా? అడిగానని ఎత్తారా? ఎలాగ వెళ్ళం కనుక ఎత్తారా? నిజం లేదండి, వాక్యం పనిచేసే ఎత్తారు మీరు. నాకు అర్థమైంది. ఇదేం శ్రమ అండి, వర్షం చిన్నది కదా, తగ్గితే వెళతాం, లేదంటే ఇక్కడ పడుకుంటాం, అంతే కదండి. క్రైస్తవుడు అంటేనే త్యాగాలండి. జీవితాన్ని త్యాగం చేయాలి, కుటుంబాలను త్యాగం చేయాలి. కొన్నిసార్లు మన శరీరానికి వచ్చే ఏమంటే ఆరోగ్యాన్ని కూడా మన ప్రభు కోసం ఏం చేయాలి? త్యాగం చేయాలి. త్యాగాలు చేసే వాళ్ళే సంపూర్ణులు. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం.